ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఈవో ప్రవీణ్ కి మెమరాండం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు మాట్లాడుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలలో అవకతవకలు జరిగిందని, డాబాలు ఉన్న వాళ్ళకే, భూములు ఉన్న వాళ్ళకే ఇండ్లు కేటాయించడం జరిగిందని, ఇందిరమ్మ ఇండ్ల పేర్లతో అవకతవకలు ఉన్నట్లు అయితే అనర్హులకు ఇండ్లు ఇచ్చినట్లయితే మా దృష్టికి తీసుకురండి. వెంకటాపురం మండలంలో 341 ఇండ్లు సుమారు వచ్చాయని, 200 అన్న అర్హులకు కేటాయించినట్టు తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల కమిటీ పేర్లు అనర్హులకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంపిక చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంప రాంబాబు, మండల ప్రతినిధి దామోదర్, సీనియర్ నాయకుడు వేల్పూర్ లక్ష్మీనారాయణ, ముడుంబా శ్రీను, ఉపాధ్యక్షుడు శివాజీ, మాజీ సర్పంచ్ పూనం శ్రీదేవి, శాంతమూర్తి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చిట్టిబాబు, మాజీ వార్డు సభ్యుడు కిరణ్, మహిళా అధ్యక్షురాలు పెడమచ్చ మాధురి, మాజీ అధ్యక్షురాలు జానకమ్మ, ఆదినారాయణ, ఏడుకొండలు, సాంబశివరావు, మోహన్ రావు, రాజేష్, మల్లికార్జున్, రవి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కమిటీల మాటన ఏదైతే ఈ జిల్లా మంత్రి ఉందో, ఈ జిల్లా మరి ఎమ్మెల్యే, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో, మొత్తం కూడా ఇందిరమ్మ కమిటీల పేరిట కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భూమి ఉండి పెద్ద పెద్ద డాబాలు ఉన్న వాళ్ళకే ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. నిరుపేదలు ఇవాళ మండలంలో చాలా మంది ఇల్లు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లనే ఏదైతే పంచాయతీ సిబ్బంది ఉన్నారో వాళ్ళు 24 గంటలు చెత్త ఎత్తి మొత్తం మరి గ్రామ పంచాయతీలు శుభ్రం చేసి ప్రతి వీధిలో కూడా వాళ్ళు పనిచేయకపోతే ఇవాళ పరిస్థితి లేదు. వాళ్ళ ఇల్లు కూడా కడు పేద పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ఇల్లు కూడా వర్షం వస్తే మొత్తం తడిసే పరిస్థితి ఉన్నది. వాళ్ళకన్నీ మరి పేద ఏదైతే ఇల్లున్నాయో అవన్నీ గడ్డిల్లే, పూరిల్లు. మరి వాళ్ళకు కూడా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తారో ఫస్ట్ వాళ్ళకే ఇవ్వాలా, పారిశుద్ధ కార్మికులకే ఇల్లు ఇవ్వాలా, పేదల వాళ్ళు. అట్లనే గ్రామంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా మరి జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ నిన్న మొన్న వెంకటాపురం వచ్చి ఎమ్మెల్యే సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ళని ప్రకటన చేసి ఏదైతే ఇచ్చాడో పట్టా అవన్నీ భూమి ఉంది. అట్లనే భూస్వాములకే ఈ రోజు కలెక్టర్ ఇచ్చి వెంకటాపురం వచ్చి కలెక్టర్ పట్టాలు ఇచ్చిపోయాడు. ఈ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన హామీ మేరకు ఒక్క ఇల్లు కూడా భూమి ఉన్నోడికి ఇవ్వమని చెప్పేసి ఏదైతే అర్హులకే ఇస్తాం, అనర్హులకి ఎక్కడా కూడా ఒక ఇల్లు ఇస్తే 1 సెకండ్ లో రద్దు చేస్తామని చెప్పాడు. అట్లనే మరి వెంకటాపురం మండలంలో ఈ రోజు ఇచ్చిన 341 ఇళ్లలో దాదాపు 200 ఇళ్లు మొత్తం అనర్హులుగా ఇచ్చారు. వాటిని రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ వెంకటాపురం మండలంలో ఉన్న ప్రజలకు మాట ఇచ్చాడో అర్హులందరికీ, పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, వర్షాకాలం వచ్చింది కాబట్టి మరి జిల్లాలో ఉన్న జిల్లా పాలనాధికారి అట్లనే పంచాయతీ అధికారులు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ పనులు చేయాలని చెప్పేసి, అట్లే దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, వీధి లైట్లు ఖచ్చితంగా వేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేసేదాకా పార్టీ తరఫున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.